అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, ఈ రెండో రోజు ప్రార్థనను మీరు ఆశీర్వదించండి. ఎంతమంది వస్తున్నారో ప్రభా, వారిని మీరు దీవించు. దుష్ట శక్తులను మీరే బంధించు. దయ్యాల శక్తులను కాల్చివేయండి ప్రభా. మీరే నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, నీ సాక్షిగా నిలబెట్టండి. రీ అందల హస్తబర కబాబర షిరియ రెజన్ దలోర్ అల్లదర్ హస్తబర షిరియ రెజనార్. తండ్రి, ఈ ప్రేయర్ని మీరే నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. చీకటి అంధకార చీకటి శక్తులన్నీ మీరు బంధించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ప్రార్థన ద్వారా నువ్వు మహిమ పొందు. ఎంతమంది ప్రేయర్స్లో వచ్చారో వారిని మీరు నిండుగా దీవించి ఆశీర్వదించి నీ యొక్క సాక్షిగా వారిని నిలబెట్టి రాకల్లో వారిని సిద్ధపరిచి ఆత్మకార్యాలు జరిగించి వారి పక్షాన మీరు ఉన్నారని నిరూపించుకొని ఈ ప్రేయర్ని మీరు నడిపించమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మన మధ్యలో ఉన్న వైజాగ్ లక్ష్మక్క గారు ప్రార్థన చేస్తారు. యేసుమణి సిస్టర్ గారు ఆరాధన నడిపిస్తారు. తర్వాత లీలక్క వాక్యం పంచుకుంటారు. లక్ష్మక్క, ప్రైజ్ ది లార్డ్. అక్క, ప్రేయర్ చేయండి. అందరూ వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్య ప్రకారం జీవించాలి, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలని ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కృపగల రాజా, జీవంగల తండ్రి, జీవాధిపతులకి లెక్కల చేతుల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గొప్ప తండ్రి వేలాది వందనాలు. ఉదయకాల సమయం నుండి మంచి ఈ సాయంకాల సమయం వరకు తండ్రి మీ సజీవమైన రెక్కల కాచు కాకుండా ప్రభా. స్తోత్రములు 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 తండ్రి. మేమందరము కలిసి ప్రభని ప్రార్థన వైపిస్తున్నాము తండ్రి. ప్రభని ఈ వాక్యానికి లోపడే జీవితం మాకు అనుమతి దయచేయండి తండ్రి. ఏసీ వాక్యాన్ని ధ్యానించాల ప్రభు, ధ్యానించినప్పుడు తండ్రి ప్రభా ఏసీయా ఇంపార్టెంట్ మాట్లాడే మన దేవులు ఫలించాల తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. నువ్వు జీవంగల జీవన జీవాధిపతుల ప్రభా, సృష్టికర్తనికి వందనంత సర్వాధికారుల తండ్రి స్తోత్రంలో స్తోత్రంలో తండ్రి. కాకుండా ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో తండ్రి ప్రత్యేకమైన బలపరచని చిరపరచలేదు ఆకలి శుద్ధపరచుకొని తండ్రి వాక్యానికి లోబడే జీవితాలు మాకు దాయిచ్చేయండి. హృదయపూర్వకంగా తండ్రి నేను ఆరాధించాల బాబు, నీ హృదయపూర్వకంగా విస్తరించాలి బాబు, నేను గణపరచాల తండ్రి. స్తోత్రంలో స్తోత్రంలో తండ్రి నీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరము కూడా వాక్యానికి లోబడే జీవితాలు మాకు దాయిచ్చేయండి తండ్రి. నీలో అంటకట్టే జీవితాలు మాకు దాయిచ్చేయండి. వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించాలి తండ్రి. అట్లాంటి జ్ఞానము శత్రు వేకము దయచి మడుగుచ్చిందని ప్రభాని స్తోత్రములు స్తోత్రములు తండ్రి. జీవంగల రాజ్యానికి వందనాలు బాబు, జీవాధిపతికి వందనాలు తండ్రి. సర్వసృష్టికర్త సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతులైన తండ్రికి వందనాలు బాబులు. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఏసయానికి వేలాది వందనాలు తండ్రి. ప్రత్యేకపడితే మీరు మాట్లాడండి. మాట్లాడిన మాటలు తండ్రి మరో దూరం ఫలించడానికి సహాయము చేయమడుగుచ్చామని తండ్రి. స్తోత్రములు 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 తండ్రి. ఏసయ పరిశుద్ధమైన తండ్రి, జీవంగల రాజ్యానికి వందనాలు, జీవాధిపతి ఉన్న తండ్రి. ఏసయానికి ఏమి ఇచ్చిన రుణము తీర్చిలము తండ్రి. గొప్ప దేవుడు అయ్యారు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు అయ్యానికి వందనాలు తండ్రి. నిరంతరము నీ ప్రేమ విడవైనది తండ్రి, నీ కృప విడవైన తండ్రి. స్తోత్రములు తండ్రి. ఏసయానికి ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చిన బాబు నీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. ఏసయానికి ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చిన తండ్రి. ఈ కాపాడేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచిన తండ్రి. చెప్పిన వాక్యానికి విడిచిపెట్టబడి కాదిగలి తండ్రి. నీ వాక్యానికి లోబడే జీవితం మాకు దయచేయమని చేసిన ప్రార్థన నీ పాదశని చేర్చుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి ఊరుకుంట పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. మనం అందరం ఆరాధన చేద్దాం. బాలమణి సిస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో తల మీద ముసుకేసుకోండి. కొద్దిసేపు మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. ఏసయానికి వేలాటి స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభ నాయన. ఏసయానికి వేలాటి స్తుతులు స్తోత్రాలు నాయన. వందనాలు 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 ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 నాన్న. ఏసయానికి వందనాలు 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 ప్రభా.
అయా హల్లెలూయా 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 యేసు ప్రభా 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 పరిశుద్ధుడు 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 నాన్న వందనాలు 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 ప్రభా స్తోత్రము 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 స్తోత్రం ప్రవ్వా వేలాటి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న లిఖార బరబరస్తర మోహందల రీఖా బాబా 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 విరి 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 ఖర బరబరబరస్తర ఓ రియందల రీఖా బాబా 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 యెహోవా బాబా షమ్మ రియందల రీఖా బరబో రియందల స్తర వందల రీఖా మందల రీఖా బాబా 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 విరి 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 ఖర బరబరబరస్తర మోహందల రీఖా బరబరబరబర యెహోవా రబ్బా షమ్మ రియందల రీఖా మందల రీఖా బాబా 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 లెదర్ అస్తబర షరో రిఖా బర 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 విరి 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 ఖర బర 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 బరంతల రిహాతల దమందల రిఖా బాబా 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 యెహోందల రిహాసర దమందల రిఖా మందల రిఖా బాబా బాబా యెహోవా రబ్బా షమ్మ రిహందల రిఖా బాబా 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 విరి 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 ఖర బర 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 అస్తర భోందల రిఖా బాబా బాబా లెదర్ అస్తబర షబందల రిఖా మందల రిఖా బాబా 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 యెహోవా రబ్బా షమ్మ రిహందల రిఖా మందల రిఖా బాబా బాబా హల్లెలూయా రమాది హందల రిఖా మందల రిఖా బర 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 విరి 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 ఖర బర 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 అస్తబర హందల రిఖా బర దబందల రిఖా బస్తర బోందల రిఖా బాబా బాబా హల్లెలూయా హందల రిఖా బర శరబందల రిహాత దబందల రిఖా మందల రిఖా బాబా బాబా విరి 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 ఖర బర 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 అస్తర బోందల రిఖా బాబా బాబా హల్లెలూయా రహమందల రిఖా బర శరో రబో రిఖా బర 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 హల్లెలూయా హందల రిహాస్తర బోందల రిఖా మందల రిఖా బాబా 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 యెహోవా రబ్బా షమ్మ రిహందల రిఖా బర 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 విరి 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 ఖర బర 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 అస్తర బోందల రిఖా బాబా 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 లెదర్ అస్తబర షరో రిఖా బర 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 అందల రిహాత దబందల రిఖా మందల రిఖా బాబా బాబా హల్లెలూయా హందల రీఖా బర శరబందల రియాత దబందల రిఖా మందల రిఖా బాబా బాబా లెదర్ అస్తబర షరో రిఖా బర 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 విహిందల రిహా బాబా 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 లెదర్ రిఖా బర 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 అస్తర భోందల రిహందల రిఖా బాబా 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 లెదర్ అస్తబర షరో రిఖా బర 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 హందల రిహందల రిఖా బాబా బాబా హల్లెలూయా రబ్బా షమ్మ రిహందల రిఖా బాబా బాబా విరి 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 ఖర బర 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 అస్తర పోస్తర భోందల రిఖా బాబా బాబా హల్లెలూయా 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 యేసయ్యానికి వందనాలు 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 ప్రభువా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు నాన్న వేల దూతల మధ్యన ఆశ్చర్యుడైన మా తండ్రి స్తోత్రము 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 నాయన స్తుతులు స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లును గాక ప్రభా ఘనత మహిమ కలుగును గాక ప్రభానికి స్తోత్రము నాయన శక్తివంతుడా బలవంతుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన కరుణమైడ జాలి మైడానికి స్తోత్రము 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 నాయన యేసయ్యానికి వేలాటి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్యానికి స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడు 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 నానానికి స్తోత్రము తండ్రి యేసయ్యానికి వందనాలు 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 ప్రభా అయానికి పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడానికి స్తోత్రము 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 నాయన స్తుతులు స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లును కాక ప్రభానికి వందనాలు తండ్రి హల్లెలూయా 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 యేసు ప్రభా 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 హల్లెలూయా 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 యేసయ్యానికి వందనాలు 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 ప్రభా హల్లెలూయా 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 యేసయ్యానికి వందనాలు 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 ప్రభా పరిశుద్ధుడు 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 నానా స్తుతి 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 స్తోత్రము 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 శక్తివంతుడా బలవంతుడానికి స్తోత్రము 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 నాయన వందనాలు 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 ప్రభా పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రము స్తోత్రము నాయన హల్లెలూయా రీఖా బర 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 స్తర మోందల రీఖా బాబా 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 విరి 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 ఖర బర బర స్తర మోందల రిహాందల రీఖా బాబా 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 లెదర్ అస్తబర షరో రీఖా బర 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 అందల రీఖా బాబా 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 లెదర్ అస్తబర శిఖమందల రీఖా మాందల రీఖా బాబా బాబా
Leder astabar shero rika bara 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 handala rika mandala rika baba baba Yehova rabba shamari handala rika bada da bandala rika baba 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 viri 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 astabar shero rika bara 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 handala rika baba 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 viri 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 kara bara 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 astara handala rika baba 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 leder astabar shero rika bara 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 handala ri handala rika baba 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 viri 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 astabar shero rika bara 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 handala ri hatala da bandala rika mandala rika baba 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 Hallelujah, Rahandala Rika Barsharo Rabarandala Rika Baba 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 Viri 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 Yasta Barsharo Rika Mandala Rika Baba 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 Hallelujah, Rabba Shamari Handala Rika Baba 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 Viri 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 Yasta Barshara Bandala Rihandala Rika Baba Baba Let Rika Barshara Dandala Rihandala Rika Baba 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 Hallelujah. Amen. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడమని, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు, అద్భుతం చేయమని యేస్తున్నాం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరూ కూడా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. మన మధ్యలో ఉన్న లీలక్క గారు వాక్యం అందిస్తారు. మరి లీలక్క వారు నాకు వైజాగ్ లక్ష్మక్క ద్వారా పరిచయము, ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూకరత్నం అక్క గారు లీలక్క గారి గురించి చెప్పారు. వారు చిన్నప్పటి నుంచి వారి ఇరువురు ఒకరి దగ్గర చదువుకున్నారు. నూకరత్నం అక్క మరి వైజాగ్ లక్ష్మక్క. వైజాగ్లో మరి అక్క కోసం ప్రార్థన కూడా చేశాము. తర్వాత వైజాగ్లో మాకు పరిచయం అయ్యారు. మరి చాలా మంచిదక్క, మీరు మమ్మల్ని చేర్చుకున్నారు, మా బోధని వాక్యాన్ని. మరి చాలా తక్కువ టైంలో మీరు వాక్యం పంచుకోనికి ఇష్టపడుతున్నారు. ఇందుని బట్టి మేము ఎంతగానో ప్రభుని మిమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాము, సంతోషపడుతున్నాము. లీలక్క గారు వాక్యం చెప్తారు. థ్యాంక్ యూ అక్క. అన్నయ్య చిన్న ప్రేయర్ చేసుకుంటాను. అన్నయ్య స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి, ఏసయ్య తండ్రి స్తోత్రం తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు తండ్రి. అయ్యా తండ్రి, ఉపాస ప్రార్థనలు తండ్రి, సాయంకాల సమయంలో ఉపాస ప్రార్థనలో తండ్రి, నాకు ఈ సమయాన్ని కాలాన్ని ఇచ్చినందుకు తండ్రి నీకు రుణపడి ఉంటాను. అయ్యా తండ్రి, అయ్యా తండ్రి వాక్యం చెప్పడానికి ముందడుగు వేశాను. అయ్యా తండ్రి, నాకు మీ ఆశీస్సులు, మీ అభిషేకం నాపై కుమ్మరించి తండ్రి, నాకు ఎటువంటి బైబిల్ ఇది కూడా తెలియదు తండ్రి, అటువంటిది నాకు వాక్యం చెప్పాలని ప్రేరేపణ ఎందుకు అనిపించావో తండ్రి. నాకు ఇప్పటి వరకు కూడా భయంగానే ఉంది తండ్రి, కానీ నా భయాన్ని తీసి నాలో మీరు ఉండి తండ్రి, మీరే ఉండి మాట్లాడి, మీరు చదివి మీరే వివరణ ఇవ్వండి తండ్రి. అయ్యా యేసురాజా తండ్రి, నమ్మిన వారికి నమ్మినట్టు చూపిస్తావు తండ్రి. అయ్యా నీ కృపా కరుణ నాపై చాలా కురిపించాలి తండ్రి. ఈరోజు కాన్ఫరెంట్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యా తండ్రి, వారి మనశ్శాంతికి అనిపించినట్టు తండ్రి, ఒక మంచి వాక్యం చెప్పాను, విన్నాము అనే మనశ్శాంతి అనిపించు తండ్రి. నేను కూడా వాక్యం చెప్పడానికి అరుదైన దాన్ని అని వారితో అనిపించు తండ్రి. అయ్యా నీకు రుణపడి ఉంటాను. అయ్యా తండ్రి, ఎక్కడైనా చెడ్డ పేరు తెచ్చుకోకుండా చూడు తండ్రి. యేసురాజా తండ్రి, నీకు వందనములు తండ్రి. అయ్యా నాతో మాట్లాడండి అయ్యా తండ్రి, మీరు నన్ను ముట్టండి, నన్ను తాకండి, అలాగే ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా తండ్రి. హల్లెలూయా తండ్రి. ఈయన చిన్న ప్రార్థన పరలోకమున్న రాజా తండ్రి, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను అయ్యా. వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. కంటత వాక్యం. నేను యెహోవా యందు విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, మన దేవుడు మనకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించుటకు సమర్థుడు. మనం నమ్మిన ఈ ప్రభు మనల్ని ప్రతి భయము నుంచి, భయం అంటే చిన్నపిల్లలకు ఉండొచ్చు, పెద్దవాళ్ళకు ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సెకండ్ భయపడుతూనే ఉంటారు. కానీ అలాంటి భయపడుతున్నప్పుడు కూడా ప్రభువా, పడిపోతున్నప్పుడు అమ్మా అని ఎలా అంటాం, అలా బాధ వస్తున్నా, భయం వస్తున్నా ప్రభువా అని అంటే నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి మనల్ని బయటికి లాగినంత సమర్థుడు. హల్లెలూయా.
ఇంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. మనం ఇంత గొప్ప ధన్యత కలిగి ఉన్నామంటే మనము ఆల్రెడీ చాలా దగ్గరగా భగవంతుడికి ఉన్నామని అర్థం. కాకపోతే మన ప్రయత్నం మనం చేసి ముందుకెళ్ళాలి, ఇంకా ధన్యత పొందుతామని అర్థం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ వినండి. మనము ఇంకా దిగులుతోని చింతలతోని ఉన్నాము అంటే మనం దేవుని రక్షణ ఆనందాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నామని అర్థం. ఇక్కడ ఏమన్నారంటే మనం ఇంకా దిగులుతోని చింతలతోని బాధలతోని ఉన్నాము అంటే దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నామని అర్థం. ప్రతి ఒక్కరికి కూడా బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే పశువులకి ఉంటాయి, ఏ పశువుకైనా ఉంటాయి. కానీ వాటికి నోరు లేదు చెప్పుకోవడానికి. మనలాగా ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు భగవంతుణ్ణి అడిగే విధానం. కానీ మనం మనిషిగా పుట్టి మాటలు, ఒక వాక్యము, ఒక మీనింగు, అర్థాలు ఇలా అన్ని మనకి ఇచ్చి మనల్ని ఒక మనిషిగా పుట్టించి ఉన్నారు అంటే దేవుడి దగ్గర మోకాళ్ళు చాపి, చేతులు చాపి మోకాళ్ళ మీద అడిగి దిగులు నుండి, చింతల నుండి, బాధల నుండి, అన్నిటి నుండి విడుదల చెందుతాం. దేవుని రక్షణ ఆనందం పొందుకుంటాం మనం. దేవుడు తన ప్రేమను మనపై చూపించేది మనము ఎల్లప్పుడూ సంతోష సమాధానం కలిగి జీవించాలి. దేవుడు మనపై చూపించేది ప్రేమ. మనం ఎల్లప్పుడూ కూడా సంతోష సమాధానం. కష్టాలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు 1వ తారీఖు రాగానే 1 నుంచి 10వ తారీఖు లోపు అందరికన్నా డబ్బులు ఉంటాయి. అదే వరుసలో చూస్తే నెలాఖరు డబ్బులు ఉండవు. అలానే మనం అన్నం తినడం, నీళ్లు తాగడం, పని చేసుకోవడం, పాటు చేసుకోవడం ఏది మానేయం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం కాబట్టి ఉన్న రోజు ఎలా గడుస్తుందో లేని రోజు కూడా అలాగే గడుస్తుంది. ప్రభువుని నమ్ముకో. ఎందుకంటే మన పెదవుపై చిరునవ్వు, నీ పెదవుపై చిరునవ్వు ఉంచుకో. భగవంతుణ్ణి ఆరాధించు, సంతోష సమాధానం కలిగి జీవిస్తావు అని భగవంతుడు చెప్తున్నాడు ప్రభు. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటామో అప్పుడే మనం దేవుని రక్షణ ఆనందాన్ని పొందుకోగలం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనం ఎలా అయితే అమ్మ ఈ కష్టం వచ్చింది, అన్నయ్య ఈ కష్టం వచ్చింది, నాకేమన్నా సాయం చెయ్యి సద్దు అని మన రక్త సంబంధికులని ఎలా అడుగుతాం, మన ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా సరే అడుగుతాం. ఎందుకంటే మన కష్టం ఇది, ఏమో ఎవరు అవసరం, ఎవరు తీరుస్తారు అని. అందులో ఒక్క వంతు ప్రభువు ముందు మోకాళ్ళు చాపి, మోకాళ్ళ మీద ఉండి చేతులు చాపి ముసుగు వేసుకొని మోకాళ్ళ ప్రార్థనలోని ప్రభువా మరి నిన్ను నమ్ముకున్నాను, నాకు కష్టం వచ్చింది, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు తండ్రి, నేను నీ రక్షణ ఆనందంలో ఉన్నట్టే అయితే తండ్రి నాకు ఈ కష్టం ఒక దారి చూపించు, నాకు ఈ కష్టం గట్టెక్కించు అని మనం దేవుడి దగ్గర ప్రార్థించుకుంటే చాలు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, భగవంతుడి మీద భారం వేయాలి. ఇందుని గురించి భక్తులు ఈ విధంగా అంటున్నారు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తున్నాను, నిత్యము ఆయన కీర్తన నా నోట నుండెను, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అంటే నేను ఎప్పుడు ఏదైనా కష్టం వచ్చేటప్పటికి అయ్యో నేను తెల్లవారుగట్ల ప్రేయర్లో ఉంటున్నాను, మధ్యాహ్నం ప్రేయర్లో ఉంటున్నాను, సాయంత్రం ప్రేయర్లో ఉంటున్నాను, బ్రదర్ చెప్పినవన్నీ చేస్తాను, ఉపవాస ప్రార్థన అంటున్నారు, మౌన ప్రార్థన అంటున్నారు, ప్రతిదీ చేస్తున్నాను, ప్రతి నిమిషం కూడా తన కోసం నేను భగవంతుడి కోసం స్తుతిస్తున్నాను కదా, మరి నాకు ఎందుకు ఈ కష్టాలు అని అడుగుతారు. కానీ మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో మనల్ని నడుపుతున్నా ఈ బ్రదర్ చూడకపోవచ్చు, కానీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు స్తుతించకపో, కానీ నిజాయితీగా ఉండు. ఒక్క అరగంట, పావు గంట అయినా నీ ప్రార్థనలో భగవంతుని స్మరించు. ఉన్న 24 గంటల్లో
నేను అదే పని చేస్తూ అదే మాట్లాడుతున్నాను, నేను అదే చేస్తున్నాను, నేను ప్రతిసారి అదే నామం స్మరిస్తున్నాను అని మనం అనుకోవడం కాదు. మనం దేవుడికి దగ్గరగా వెళ్ళాలి. మనం ప్రేయర్ చేస్తే తన యొక్క వాయిస్ మనకు వినబడేంత దగ్గరగా మనం వెళ్ళాలి. ఇదంతా జరిగేది ప్రేయర్లోనే. దీనిలో దానిని విని సంతోషించెదరు. ఎవరికి కలిగిన అనుభవం వారు మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఆదివారం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరం కూడా కలిగిన సాక్ష్యం ప్రతి ఒక్కరూ చెప్పుకొని సంతోషపడుతున్నాం ఆ రోజు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా బిడ్డని నా కుమారుని తీసుకోండి. మీరు అందరూ కూడా నా కుమారుని కోసం ప్రేయర్ చేశారు, అందరూ ఆశీస్సులు ఇచ్చారు, సీటు కాలేజీలో దొరకాలని. అలా ఒక దగ్గర అందరూ ఉండి కలుసుకొని చేసి ఇలా కాన్ఫిడెంట్ కాల్లో ఉంటున్నామంటే అది మన అదృష్టం. అదే విధంగా నాతో కూడిన యెహోవాను ఘనపరచండి. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. మనం అందరం ఒక దగ్గర ఉన్న కాన్ఫిడెంట్ కాల్లో ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నా ఆ టైం రాబోతుడికి కాన్ఫిడెంట్ కాల్లో ప్రతి ఒక్కరు, ప్రతి సిస్టర్ అండ్ బ్రదర్ కూడా కాన్ఫిడెంట్ కాల్లోకి వచ్చి మనకు కలిగిన అరగంట గంట మనం ప్రార్థనని, వాక్యమని, జ్ఞానమని ఏదో అన్ని చెప్పింది వినడమో ఏదో ఒకటి చేస్తున్నాం. అంటే మనం దేవుణ్ణి గొప్పపరుస్తున్నాం, ఆయన నామమని గొప్పపరుస్తున్నాం. మనం అందరం కూడి నేను యెహోవాను విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయనను తట్టి వారికి వెలుగు కలుగును. మనం ఏ బాధల కోసమైనా ఏ కష్టాల కోసమైనా మనస్ఫూర్తిగా దేవుడి మీద భారం వేసి చేస్తే భగవంతుడు నిన్ను తడతాడు, తట్టి లేపి ముట్టుకుంటారు. అది నువ్వు చెయ్యాలి అంటే మన టైం మనది కాదు, భగవంతుడిది. ఇచ్చే తీరాలి ఆ టైం. వారి ముఖము ఎన్నడూ లజింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఒక్కసారి అడుగుతావు, 2 సార్లు అడుగుతావు, 3 సార్లు అడుగుతావు. రోజుకి ఎన్నిసార్లు ప్రేయర్ చేస్తున్నా చెందుతున్నా ఉంటూనే ఉండాలి. ఎందుకంటే అడిగితే అమ్మే పెట్టదన్న లోకం అంది. అమ్మ అన్నం అని అడిగితేనే పెడతారు. అలా ఉంది. అలాంటిది మనం ఎన్నిసార్లు అడిగానో నాకు ఈ పని అవలే చేయలేదు అనుకోకూడదేమో. అంతకన్నా గొప్ప కార్యం దేవుడు నీ లైఫ్ లో చెయ్యడానికి ఇంకా టైం పడుతుంది. నువ్వు దేవుడికి ఎంత కాలం, ఎంత టైం ఇస్తున్నావు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఏదో ఒక రోజు మన జీవితం అనేది మలుపు తిరక్క తప్పదు. కన్ఫామ్ గా నాకే కాదు, ఎవరికైనా, ప్రతి ఒక్కరికి. అప్పుడు నీ మొర, నీ బాధ, నీ ఆవేదన, నీ ఆలోచన, నువ్వేం అడుగుతున్నావో, నువ్వు దేనికి రోధిస్తున్నావో భగవంతుడు ఆలకించే రోజు అనేది ఒకటి వస్తుంది. అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు. ఇప్పుడు అన్నయ్య పలానాది చెయ్యండి, ఇది చెయ్యండి అక్క, నలుగురిని పెట్టి సంఘం నడపండి అక్క మీరు ఇంకొకరికి బాగోలేదు అన్నప్పుడు మీరు ప్రేయర్ చేయండి అక్క అని ప్రతి ఒక్కరికి చెప్తుంటారు. కానీ మన మాటని నమ్ముతారు అన్నయ్య, బ్రదర్ గారు మన మాటని నమ్ముతారు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే మనం నిజాయితీగా భయభక్తులతో ఉన్నామో లేదో మన గుండెలపై మనం చెయ్య వేసి అడిగితే మన అంతరాత్మ మనతో మాట్లాడుతుంది. నువ్వు ఎంత చేసావు ప్రేయరు, నువ్వు ఏం పొందుకున్నావు ఈ ప్రేయర్లో అని అన్నయ్యకి చెప్తాం. అన్నయ్య నేను చేశాను, అన్నయ్య నేను రాసుకున్నాను, అన్నయ్య నాకు అలా. అది అన్నయ్య మన మీద పెట్టిన నమ్మకం. అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే ఆలోచన తీరు మనము భగవంతుడి మీద పెట్టాలి. అప్పుడు ఆయన యొక్క దూతలు మనకు ఎనీ టైం, ప్రతి సెకండ్ కూడా మనకి కావలి కాసి మనల్ని రక్షిస్తుంటారు ప్రతి చిన్న విషయంలో నుంచి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. యెహోవా
ఉత్తముడని రుచి చూసి, అంటే అయ్యో నేను ఈ ఈ పని అవ్వాలి, ఒకరికి బాగలేదే, నేను వెళ్ళి ప్రేర్ చేశాను, వాళ్ళు బాగుండాలి, అలా మా అమ్మగారికి ఇలా హాస్పిటల్కి వెళ్ళారు, క్షేమంగా ఇంటికి రావాలి, మా ఆయనగారు ఇలా పనికి వెళ్ళారు, ఇలా చాలా పిల్లలు కాలేజ్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, క్షేమంగా రావాలి అని మనం అనుకుంటున్నాం. అవి సాయంత్రానికి జరుగుతున్నాయి. ఎందుకంటే మనం యేసు ప్రభు యొక్క రుచిని చూసాం, అంటే అనుభవాన్ని అనుభవించాం. పెద్దగా ఏమి కలిసి వచ్చిన అవసరం లేదు. పొద్దున్న లెగిస్తే మనం బాగుండి మళ్ళీ సాయంత్రానికి పడక దీని మీదకి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ అనేది మన పక్క నుండి అందరము ఇంకా తిని పడుకుని ఆ ప్రేయర్ చేసుకొని పడుకుంటే చాలు, ఆ కాలం భగవంతుడు ఈ రోజు బాగా గడిపాడు అన్న ఒక చాలు ఆలోచన. ఎవ్వరు ఏమీ మోసుకెళ్ళిపోం. మంచి చెడు పరలోకములకి వెళ్ళాలి అంటే త్రోవ కనబడాలి. చాలా మెట్లు ఉంటాయి, అన్ని మెట్లు ఎక్కుతూ అన్ని స్టెప్స్ ఎక్కి 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 వెళ్ళాలి దేవుడి దగ్గరికి. అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటే అంతే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చేస్తున్నావో ఎప్పుడు చెయ్యట్లేదు అనేది యెహోవా యొక్క దూతలు కావలి ఉంటారు. వారిని గమనిస్తూ మనం భయభక్తుల మీద ఉంటూ మనం ఆ యెహోవా ఉత్తమతని రుచి చూసి తెలుసుకోవాలి. మనకు అప్పుడు ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఆయన్ని అడిగితే నాకు జరగనిది ఏమీ లేదు అని ఒక ధైర్యం వస్తుంది. ఆయనను ఆశించిన నరుడు ధన్యుడు. ఎందుకంటే అని ప్రియులారా, మన పరిస్థితులు ఎలా ఉన్నను మన పితరుల వలె దేవుణ్ణి ప్రార్థించి ఆయనపై ఆధారపడి ఉండాలి. ఇప్పుడు మనకేమన్నా మనం ఆల్రెడీ ధన్యత్వం పొంది ఉన్నాం. ఎందుకంటే క్రిస్టియన్స్ మతంలో ఉండే వాళ్ళు ఉండొచ్చు, బైబిల్ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, వాక్యం చెప్తున్న వాళ్ళు ఉండొచ్చు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మీలాగా మాకు రాకపోవచ్చు, కానీ ఇందులో అందరం కలిసి ఒక దగ్గర ఉండి దేవుని ప్రభుని ప్రార్థిస్తున్నాము అంటే మనం అందరం ధన్యత పొంది ఉన్నాం. అది హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, మన పరిస్థితులు ఎలా ఉన్నను, మన పెద్దలు ఎలా అయితే భగవంతుని ప్రార్థించారో, ఎలా అయితే ఆరాధించారో, మనం కూడా అలాగే ఒక తల్లికి ఇచ్చే గౌరవం, ఒక తండ్రికి ఇచ్చే గౌరవం, ఒక అన్నతమ్ముడికి ఇచ్చే గౌరవం, ఒక యజమానికి ఇచ్చే గౌరవం మనం ప్రభువుకి ఇస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. మన ప్రార్థన కూడా ఆయనపై మనం ప్రార్థించి ఆధారపడాలి. నువ్వు చేస్తావు, చెయ్యి తండ్రి, నాకు ఎవ్వరూ లేరు, నీ ప్రార్థన నీవే నాకు దిక్కు, నాకంటూ ఎవ్వరూ లేరు తండ్రి అని పూర్తి బాధ్యత అతని మీద ఉంచాలి. ప్రతి చిన్న విషయములోని దేవుడి దగ్గర విచారణ అనుభవంలోనికి మనం రావాలి. ప్రతి చిన్న విషయంలో కూడా ఈ నెల మా పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఈ నెల ఇంటర్ది ఎలా కట్టాలి, రాసిన ఎలాగా, అయ్యో మా చుట్టాలు వస్తారే వాళ్ళ దగ్గర మనం చిన్నతనం అవ్వకూడదు. అలా ప్రతిదీ కూడా ఒక భార్య భర్తతో ఎలా చెప్తుంది, ఒక కూతురు తండ్రితో ఎలా చెప్తుంది, అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం దేవుడి దగ్గర మొర పెట్టుకొని తీరాలి. ఆనాడు దావీదు తనకు కలిగిన సమస్తమును పోగొట్టుకుని తన తోటి వారే తనను చంపాలని చూడగా ఒంటరిగా ఉన్న దావీదు దేవుని దగ్గర విచారించి, నా సర్వం పోయింది. ఎందుకంటే దావీదుకు తెలుసు. ఏం తెలుసు అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సంపాదించిన సిరి సంపదలు, ఆస్తి ఏమీ రావు, కానీ ఆస్తి పోయినందుకు బాధపడలేదు. తోటి వారే నాతో ఉంటూనే, నా పక్కన ఉంటూనే, తెల్లవారితే నా కష్టం నా సుఖం వింటున్న వాళ్ళే నన్ను మోసం చేశారు, నన్ను చంపాలని చూస్తున్నారు అని బాధపడ్డాడు. కానీ దేవుని దగ్గర విచారించి తన శత్రువులపై విజయాన్ని సాధించి తాను కోల్పోయిన సమస్తాన్ని పొందుకున్నాడు. బాధపడలేదు, వారిని దొంగ దెబ్బ తీయాలని చూడలేదు, 10 మందికో తిరగలేదు, వాడు నాకు మోసం చేశాడని. ప్రేయర్లో
ప్రేయర్లో ఉండి ప్రేయర్ చేస్తూ తను తోటివారు చేశారని బాధపడ్డారు. ఆస్తులు పోయాయనే కాదు, కానీ అంతకి రెట్టింపు భగవంతుడు దావీదుకి ఇచ్చారు. శత్రువులపై విజయాన్ని సాధించారు. తను పోగొట్టుకున్నవన్నీ సమస్తాన్ని తనకి పొందుకున్నట్టు చేశాడు. అలాగే మిత్రులారా, కొన్నిసార్లు కలిగిన ప్రతికూల సమయంలో మనం ఏమి చెయ్యాలో మనకే తెలియదు. అందుకే మనము అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోతాం. మనకి కష్టాలు వస్తుంటాయి, ఇవన్నీ పోతుంటాయి. మనం పడే బాధల కన్నా పక్క వాళ్ళు మనకి పెట్టే ఇబ్బందులు ఎక్కువైపోతాయి. అదంటావు, ఇదంటావు, ఇది చేస్తానంటావు, అది చేస్తానంటావు, వాళ్ళకి ప్రేర్ చేస్తావు, వీళ్ళకి ప్రేర్ చేస్తావు, నీది నువ్వే చూసుకోలేవు, నీకెందుకు ఈ నష్టం వచ్చింది, నీ ప్రభు నీ కాస్త చూడలేదా, అలా ఎంతో మంది అంటారు. మనకు కలిగిన దెబ్బ మనం లెగడానికి టైం పడుతుంది అంటే ఈ పక్క వాళ్ళు గోల ఎక్కువైపోతుంది మనకి. అలాంటప్పుడు కూడా మనం బాధపడకుండా ఎవరిని నిందించకుండా దేవుడి మీద ఆధారపడి మనం ప్రార్థనలో ఉండి దీనమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా నా ప్రభు ఉన్నాడు అని మనం నమ్మాలి. కానీ అలాంటప్పుడే మనం కూడా దావీదు వలె దేవుని దగ్గర విచారించి మనకు కలిగిన శ్రమలన్నిటి నుండి విజయాన్ని పొందుకునే వారమై ఉండాలి. దావీదు ఏం చేశారు, నేను ఇప్పటి వరకు చెప్పాను కదా. దావీదు ఏం చేశారు, పోగొట్టుకున్నవన్నీ అన్నిటి కోసం బాధపడలేదు. ప్రార్థనలో ఉన్నారు, విచారంలో ఉన్నారు, ప్రార్థించారు, మోకాళ్ళ ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన, అన్ని ఏ విధంగా అయితే ఆ విధంగా అన్ని రకాలుగా భగవంతుణ్ణి ప్రార్థించి చేసి ప్రభు యొక్క అనుగ్రహం పొంది మళ్ళీ పోయినవన్నీ తిరిగి తెచ్చుకొని శత్రువులపై విజయాన్ని సాధించారు. మనం సమాధానంగా ఉన్నాము అంటే దేవునిలో ఉన్నామని అర్థం. ఈ ఒక సమస్య ఏమన్నా వచ్చిందనుకో, ఈ పని నేను చేయగలను, చేస్తాను, కొంచెం లేట్ అవుతుంది, దేవుడి మీద భారం అని కొన్ని విషయాలకు అనుకుంటాం మనం. ఎందుకంటే అప్పుడు నువ్వు దేవుని యొక్క రక్షణలో ఉన్నావని నీ మనసు అంగీకరించి భయపడద్దని నీకు చెప్తున్నట్టు అర్థం. అది భయపడడం, దేవునిపై ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలో జీవిస్తుంటాం. అంటే దేవుని రక్షణ లేనప్పుడు ఇంకా ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య తీరే వరకు మనం ఇంకా ప్రేయర్ అని అదని ప్రేయర్ చేద్దాము, ఉపవాస ప్రార్థన చేసుకుందాము, అయ్యో బ్రదర్కి చెప్దాము, ఇంకా ఈ ఆలోచనలు రావు మనకి. ఒక్కొక్కసారి ఏమక్క మరి అంత కష్టంలో ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తాను కదా, ఫోన్ చేయవలసింది కదా అక్క అంటారు అన్నయ్య. మనకు ఆలోచన తట్టదు. ఎందుకంటే మనం అది పడాలని ఉంటుంది, తెలిసి తెలియని అజ్ఞానంలో పడాలి అని ఆ బాధ అనుభవించాలి అన్నప్పుడు మనకి ఇంకెవరు గుర్తురారు. భగవంతుడు కానీ, మనకు రోజు కాన్ఫిడెంట్ కాల్లో వస్తున్న అన్నయ్య కానీ ఎవరు కూడా గుర్తురారు. అందుకే మనము ఏ స్థితిలో ఉన్నను ప్రార్థించి దేవుని దగ్గర ధైర్యాన్ని పొందుకునే వారమై జీవిద్దాం. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దేవుణ్ణి మోకాళ్ళ ప్రార్థన చేసి ప్రార్థించి మనమందరం కూడా వారి ధైర్యాన్ని, మనకి ధైర్యం, బలం ఇమ్మని కోరుకుందాం. ఈ వాక్యం మన సమస్యలన్నిటిలోని దేవుని దగ్గర విచారణ అనుభవంలోనికి రావాలని మనం గుర్తు చేసుకుందాం. నేను చదువుతున్న ఈ వాక్యం అందరి హృదయాలలో విచారణ అనుభవంలోకి రావాలని గుర్తు చేస్తున్నాను. గనుక ఈ రోజంతా దీన్ని ధ్యానిస్తూ దేవునికి సమాధానముగా కలిగి జీవిద్దాం. దేవుని కృప దావీదు తోడుగా ఉండునుగాక, మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. దేవుని యొక్క కృప, దావీదు యొక్క తోడు మన అందరికీ ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అక్క. మరి మంచి చక్కగా వివరించారు. కీర్తన 34వ అధ్యాయం తీసుకున్నారు. మరి దేవుడు మీ ద్వారా మాతో అందరితో కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పాట ఎవరు పాడతారు? పాడండి.
రాంభద్రపురం సాయి సిస్టర్ పాడాలి, మరి ఆమె రాలేదు ప్రేయర్లో. మరి ఎవరు పాడతారు? నీ వాక్యమే నన్ను బ్రతికించను. పాడండి మాధవక్క, మీరు ప్రేయర్ చేయండి లాస్ట్కి వాక్యం కోసం. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. చిన్నగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమై భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలువబెట్టెను. నా పాదములకు దీపమాయెను, నిత్యమైన మార్గములో నన్ను నడిపించెను. నా పాదములకు దీపమాయెను, నిత్యమైన మార్గములో నడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాలు వంటిది జుంట తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంట తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారమన్న కోరదగినది, మేలిమి బంగారు కంటే కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను.
కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా హల్లెలూయా హల్లెలూయా. మాధవక్క మరి అక్క చెప్పిన వాక్యం నిమిత్తం వాక్యం ఫలించాలని ప్రేయర్ చేయండి అక్క. ఓకే బ్రదర్ స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వలోక సృష్టికర్తడా నీకు వందనాలు తండ్రి. అబ్రాము దేవా ఇస్సాకు దేవా యాకోబుల దేవా నా దేవా నీకు వందనాలయ్యా దేవాది దేవా నీకు వందనాలయ్యా. మరి ఈ రోజు అక్క గారు మంచి వాక్యం అందించారు ప్రభా దేవా నీకు వందనాలయ్యా. దేవా కీర్తనలు 34 అధ్యాయం ప్రభా మా జీవితం కట్టబడాల తండ్రి దావీదులో ఏ మొక్కన సాగల తండ్రి ఏ విషయమైన మీతో ప్రభా మేము సమాధానంలో ఉండాల ప్రభా దేవా నీకు వందనాలయ్యా. అవును ప్రభా ఇందులో మేము భయపడక్కర్లేదు తండ్రి దేవానికి స్తుతులయ్యా. మేము తెలుసు తెలియక తప్పు చేసి క్షమించిన తండ్రి దేవా కాన్పుస్తున్న ప్రతి కుటుంబాన్ని మొక్కని జీవించండి ఆశీర్వదించండి తండ్రి. అక్క చెప్పిన వాక్యం వర్ధిల్లాలి తండ్రి వాళ్ళు ఫలించాలి ప్రభా దేవాది దేవునికి వందనలయ్యా. బుద్ధిగల కన్నికలే మంచి వంశని నడవాలి ప్రభా మీరు సహాయం చేతండి. ఈ వాక్యం తండ్రి తోల పక్కన పడకూడదు తండ్రి ప్రతి ఒక్క హృదయంలో నాటుపడాల తండ్రి దేవా మీరు సహాయం చేతండి. మంచి వాక్యం అందించారు ప్రభు. మరి దినం చెడ్డవనుక తండ్రి మేము ఎలా బతకాలో నీలో ఎలా మేము ఈ సన్నిధికి ఎలా రావాలో ఎలా గడపాలో నా తండ్రి నేర్పించవయ్యా. నీకు వందనలయ్యా. సమాధానంగా మీతో ఉంటున్నాను ప్రభు. సర్వోలక సృష్టికర్తడా నీకు వందనలయ్యా. నిన్న నీకు నిరంతరం ఉండవాడా నీకు వందనలయ్యా. అవును ప్రభు దావీదు వలె మా జీవితం కట్టబడాలయ్యా. మీరు సహాయం చేతండి దేవాది దేవునికి వందనాలయ్యా. ఈ చిన్న ప్రార్థన ఫలభరితన జవాబు దాయించండి ప్రభు. ఆయన 30 తండ్రి 60 తండ్రి 100 ప్రతిఫలం దాయించమని ఎదురైన ఏ సంఘంలో వెళ్ళిపోతుంది. ఆమేన్ ఆమేన్. ప్రార్థనలు నడిపించిన మాధవక్క గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, మనం సెషన్లో వెళ్దాం. గంగవరం జ్యోతిర్మయ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ ఉన్నారా ప్రేయర్లో? ప్రైజ్ ద లార్డ్ అన్న. సిస్టర్ రేపు వాక్యం పంచుకుంటా అన్నారు, రేపు చెప్తారా వాక్యం? చెప్తాను. దేని మీద చెప్తారు వాక్యం? పరిశుద్ధాత్మ మీద. ఓకే, వెరీ గుడ్, రైట్. రైట్, ఓకే. దిగిరా దిగిరా యేసయ్య పాట ఎవరికి వస్తుంది? ఎవరెవరికి వస్తుంది? మీరందరూ వాడబడ్డారు. ఈ నిన్న ఈ రోజుకి ఒక 8 మంది వాడబడ్డారు. మిగతా ఎవరికి రాదా? పరిశుద్ధాత్మ మీద ఏమన్నా పాట మీకు తెలిసింది ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాకుండా ఇంకెవరైనా, నాగేశ్వర అంకుల్ గారు, సుమతక్క గారు, అరుణ సిస్టర్ గారు, కనకక్క గారు, స్వప్నక్క గారు. అన్నయ్య నేను నేర్చుకుంటాను అన్నయ్య ఈ రోజు రేపటిలోపు. నాకు అది లింక్ పెట్టండి పంపుతాను. ఓకే సరే సిస్టర్, ఓకే సరే నేను అది పంపిస్తాను. ఓకే, ఈ ప్రేయర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు కూడా వాడబడాలి అని చెప్పి మీ అందరు కూడా ఛాన్స్ వస్తుంది. ఎవరు కూడా నర్వస్ అవ్వకండి. రైట్, ఆరాధన ఎవరు చేస్తారు? తౌడమ్మక్క గారు ఉన్నారా? తౌడమ్మక్క ప్రేయర్ అక్క రేపు ఆరాధన నడిపిస్తారా? ఓకే రైట్. సాంగ్ వచ్చేసి అరుణ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా? సారీ అన్న, అంటే బయటకి వెళ్తేమో. ఓకే సిస్టర్, ఓకే పర్వాలేదు. మీ పాట వేరే వాళ్ళు పాడారు, మళ్ళీ మీకు రేపన్నా ఎల్లుండన్న ఛాన్స్ వస్తుంది, అప్పుడు పాట పాడండి. అంటే తమ్ముడి దగ్గర ఉండిపోయింది ఫోన్ అంతే. ఓకే సిస్టర్, ఓకే. ఆ సిస్టర్స్ ఫోన్ చేసిరా మీకు? ఎవరైనా ఫోన్ చేసి ప్రేయర్ చేసిరా? చేయలేదు. అయితే ఈ రోజన్నా రేపు చేస్తారేమో, మళ్ళీ వాళ్ళు చేస్తారు.
ఓకే రైట్. అందుకు వస్తున్నాను. ఓకే అక్క, ఓకే పర్వాలేదు. రైట్. రేపు మా ఫస్ట్ ప్రేయర్ ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. ఓకే సరే, నువ్వు ఇంకా చేయలే కదా, ఓకే. అనుష సిస్టర్ ప్రేయర్ చేస్తారు, ఓకే. చివరి ప్రార్థన ఎవరు చేస్తారు? రాంభద్రపురం సాయి సాయి సిస్టర్ రేపు చివరి ప్రేయర్ చేస్తారా? చేస్తాం కదా. ఓకే రైట్. ఓకే ఓకే సిస్టర్. 4th 4వ తారీఖు సండే రోజు ఎవరు వాక్యం చెప్తారు? సండే రోజు నేను చెప్తానండి. మీరు రేపు ప్రేయర్ కూడా చేస్తారు, ఎల్లుండి వాక్యమా? ఇంకెవరైనా ఉంటే చెప్పండి. సరే అండి, అవతల లేకపోతే సండే రోజు వేరే ఒకరిని చెప్పమనండి అని నేను సోమవారం చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, చూద్దాం. ఇంకెవరు చెప్తారు వాక్యం? నేను చెప్తాను బ్రదర్. సండే రోజు నువ్వు చెప్తావా అక్క? నేను చెప్తాను బ్రదర్. నువ్వు 2 రోజులు ఏం చేయలే కదా, ఓకే రైట్. సండే రోజు నూకరత్నం అక్క. దేని మీద చెప్తావు అక్క? రూఫీ గ్రంథం చెప్తాను బ్రదర్. ఓకే. ఆరాధన ఎవరు చేస్తారు? సాలూరు పార్వతక్క మీరు చేస్తారా ఆరాధన సండే రోజు? తమ్ముడు సండే చేస్తాం తమ్ముడు. ఓకే రైట్. ఓకే ఓకే. ప్రార్థన ఎవరు చేస్తారు? ఇంతవరకు వాడబడని వాళ్ళు. గంగవరం పుష్ప సిస్టర్ ప్రేయర్ చేస్తారా సండే రోజు? గంగవరం పుష్ప సిస్టర్. పాట అంటే పాడతారు కానీ ప్రేయర్ చేయలేను. సరే సరే సిస్టర్, ఆ రోజు నువ్వు పాట పాడు మరి. సరే. యేసయ్య నాకంటూ ఎవరు లేరే. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేయర్ అంటే వాక్యం గురించి ప్రేయరా ఎట్లాగా? మా స్టార్టింగ్ ప్రేయర్ అక్క. సరే నేను చేస్తాను సండే రోజు. ఓకే. క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చేస్తారు? కోటవీధి కనకక్క ప్రేయర్ చేస్తారా చివరి ప్రార్థన సండే రోజు? ఒంట్లో బాగాలేదనే ప్రేయర్ చేయమని చెప్పేది. రైట్, అయిపోయింది. ఓకే. మొత్తము రేపు సండే రోజుకి మొత్తం ఒక 16 మంది అయిపోతారు. ఓకే రైట్, మంచిది. మళ్ళీ 5వ తారీఖు అనుష సిస్టర్ మీరు పంచుకుంటారా వాక్యం సోమవారం రోజు? చెప్తానండి. 5వ తారీఖు సోమవారం చెప్తానండి. ఓకే. దేని మీద చెప్తారు మీరు వాక్యం? అన్నయ్య ప్రార్థన మీద, అన్నయ్య ఆత్మ మీద, అంటే పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన గురించి. ఓకే రైట్. సరే. వర్షిప్ ఎవరు చేస్తారు? ఆరాధన